నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దయచేసి ఎవరైతే 5 సంవత్సరాలు పార్టీ జెండా మోసారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో ఆ వర్గాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ మండలాలు, ఆ నియోజకవర్గంలో మండలాలు అన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళ హావభావాలు చూస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి ఏ విధంగా ఉన్నాడో మంత్రులు కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఏదైతే దోచుకోవడం వల్ల కానీ దాచుకోవడం వల్ల కానీ ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రులందరూ ఒక ఉదాహరణకి మన సవితమ్మ గారి గురించి చెప్తే, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కూడా మొన్న పులివెందుల్లో ఏ విధంగా గర్జించి అక్కడ జెడ్పీటీసీని కైవసం చేసుకోవడమే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు చేసే అరాచకాలపైన దీనిపైన ఏ విధంగా పోరాటం చేశారో, ఒక మహిళ ఉండి పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకున్నారో అందరినీ కూడా అక్కడ ఏ విధంగా ఎలక్షన్ ప్రక్రియ నడిపించారో మీరు చూశారు. పులివెందుల జెడ్పీటీసీ గెలిపించిందే కాకుండా ఒక క్రూరమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి. పులివెందులంటే మా అడ్డ, కడప అంటే మా అడ్డ అని చెప్పుకుంటూ బరి తెగించి తిరగడమే కాకుండా సొంత బాబాయిని ఏ విధంగా నరికి చంపారో, మళ్ళా దాన్ని ఏ విధమైన మలుపులు తిప్పి ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నారు మనం చూస్తాను. అలాంటి గడ్డ మీదకి వెళ్ళి ఏదైతే ఆ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఏ విధంగా నడిపించారో మనం చూసాం. ప్రతి దీనికి కూడా సమాధానం మీడియా మూలకంగా మనం చూస్తే గంట కూడా వాళ్ళు చెప్పిన ప్రతి దానికి కూడా కౌంటర్ ఇస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా రామరాజ్య పరిపాలన తరపించే విధంగా పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వెంట, తెలుగుదేశం వెంట నడిచే విధంగా ఆ ఎన్నికల ప్రక్రియన్నింటినీ కూడా ముందుండి నడిపించిన శ్రీమతి సవితమ్మ గారిని రిసర్వ్ కమిటీగా తిరుపతికి పంపించడం, ఇక్కడ మంచి కమిటీ ఎన్నుకోవడంలో ఖచ్చితంగా కూడా అన్ని వర్గాలు కూడా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే ఏదైతే పేదరికంతో ఉండే వాళ్ళకు కూడా పార్టీలో బలంగా పనిచేసిన వాళ్ళకు కూడా సముచితమైన గౌరవం ఇచ్చే విధంగా ఈ కమిటీ యొక్క స్వరూపం ఖచ్చితంగా కూడా బ్రహ్మాండంగా కూడా రాబోయే రోజుల్లో ఈ కమిటీ మంచి కమిటీని ఏర్పరచుకున్నారనే విధంగా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ తగిన విధంగా కూడా సూచనలు సలహాలు ఇచ్చి
మంచి కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు తెచ్చే విధంగా ఈ కమిటీని నిర్మాణం చేసుకోవాల్సిందిగా కూడా సవినయంగా కూడా అందరినీ కోరుకుంటూ శ్రీమతి సవితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలుగుదేశం. సభ అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ గారి అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనుకుంటే గతంలో నేను విన్నాను. అభిమానులు, మరి బడుగు బడిన వర్గాలకు చెందిన జిల్లాను అందరినీ మమేకం చేసుకుంటూ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని ఏకదాటిపై తీసుకొచ్చి నాటికి నేటికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి స్థానిక సభా అధ్యక్షులు, ఇప్పుడు అధ్యక్షులకై నరసింహ యాదవ్ గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ అంటేనే తెలుగుదేశం, దానికి నిలువెత్తు నిదర్శనమే మన రామరాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే రేపో మాపో నామినేషన్ వేయాల్సిన పరిస్థితిలో 5 ఏళ్ళు పార్టీ కోసం, గతంలో ఎప్పటి నుంచో పార్టీ కోసం, కార్యకర్తల కోసం ప్రతిపక్షంలో ఒక పోరాటం చేసిన వ్యక్తి. కానీ ఈ తెలుగు రాష్ట్రంలో మళ్ళా మన కూటమి ప్రభుత్వం రావాలి అని కొన్ని ఈక్వేషన్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తన సీటును త్యాగం చేసి ఆ అభ్యర్థిని గెలిపించిన గొప్ప వ్యక్తి మన రామరాజు గారు. మరి దానికి తగ్గట్టుగానే ఆ త్యాగానికి, ఆయన కష్టానికి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు గుర్తించి చైర్మన్గా, ఒక కీలకమైన చైర్మన్గా కూడా ఇవ్వటం, మరి వారు నాతో పాటు ఈరోజు పరిశీలనకు రావడం, వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకోవడం కూడా మరి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన అందరికీ సుపరిచితులు, టీవీల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఈ వైసీపీ పార్టీని ఎప్పుడప్పుడు ఎండగడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు ఉత్సాహపరుస్తూ మరి ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మనకు బుచ్చ రాంప్రసాద్ గారికి, అదేవిధంగా మల్లాద్రి గారికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఒక నాలెడ్జ్ హబ్ అనాలి, ఆయన నాలెడ్జ్ హబ్ అని అనాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మాకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈరోజు గతంలో ఇలా జరిగింది అని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి అలాంటి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన అందరికీ, ముఖ్యంగా మా మహిళలందరికీ స్ఫూర్తి మన పెనుబాక లక్ష్మి అక్క గారు, మాజీ మంత్రి గారు. ఎప్పుడూ ఆమె సింపుల్ సిటీకి మేము చాలాసార్లు డిస్కస్ చేసుకుంటుంటాం. గల్లీ నుంచి సెంట్రల్ వరకు అన్ని పదవులు చూసిన వ్యక్తి మరి పెనుబాక లక్ష్మి గారికి, అదేవిధంగా మరి స్థానిక ఆమె కూడా త్యాగశీలని చెప్పాలి, మన సువినమ్మ గారిని కూడాను. మరి వారికి, మరి విజయశ్రీ నాతోటి ఎమ్మెల్యే గారు, మరి మా సోదరి విజయశ్రీ గారికి, మరి సునీల్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి, మరి తుడా చైర్మన్ గారికి, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, చైర్మన్లకు, డైరెక్టర్లకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా ఆనందంగా ఉంది మీ అందరితోనూ మాకు పాల్గొనే అవకాశం కల్పించిన మరి మన జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క తన మంత్రి శాఖను, ఒక పక్క పార్టీని 2 కళ్ళగా చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే ఒక ఉత్సాహం, అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో నేను సైతం అంటూ ఎంతోమంది రాక్షసుల మధ్య పాదయాత్ర చేసిన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మనం అధికారంలోకి వచ్చాం. అధికారం కోసం ప్రతి కార్యకర్త మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కోరుకున్నాం. ప్రతి ఒక్కరూ, ఒక గ్రామీణ కమిటీ స్థాయి నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఈరోజు అధికారం కోసం మన ముఖ్యమంత్రి ఆ రోజు వాగ్దానం చేసిన గౌరవ సభగా మారే వరకు మనం అందరం కష్టపడతామని చెప్పాం. కష్టపడ్డాం, మాట నిలబెట్టుకున్నాం. అదే విధంగా మన పార్టీని కూడా బలోపేతం చేయాలని ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు కూడా, గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం, ఈరోజు మీరు పద్ధతిగా కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ అండ, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ అని చెప్పిన వ్యక్తి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు, మేము ముగ్గురం కూర్చొని ఒక కవర్లో రాసేసి ఇచ్చేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ బాబు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు కలన
పెట్టిన పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరుకున్న వ్యక్తులు కాబట్టి ఈరోజు మీ దగ్గరికి మేమంతా వచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మనం సంవత్సరం 14 నెలలు అయిపోయింది. ఒక పక్క మనం మాట నిలబెట్టుకున్న ప్రకారం సూపర్ 6 పథకాలు ఈరోజు గ్రామాల్లో కాలర్ ఎగరేసుకొని తెలుగుదేశం కార్యకర్త ధైర్యంగా మేము మా అధికారంలోకి వచ్చాక ఈ పనులు చేశామని చెప్పగలిగిన ఏకైక కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి జరుగుతోంది, సంక్షేమం జరుగుతోంది, ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఇంత ఎందుకంటే ఏ పార్టీకి లేనంత పెద్ద కుటుంబం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం. సుమారుగా 1,05,00,000 మంది ఉన్న ఏకైక 1,05,00,000 మంది ఉన్న ఏకైక కుటుంబం భారతదేశంలో అతి పెద్ద కుటుంబం అంటే అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తకు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే కూడా వారిని కూడా తన కుటుంబంతో భావించిన వ్యక్తి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి అలాంటి వారికి కూడా కార్యకర్తలకు కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ ఈరోజు మనం ఇస్తున్నాం. నేను నా నియోజకవర్గంలో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన 8 మంది కార్యకర్తలు వారి కుటుంబానికి వెళ్ళి 5 లక్షల రూపాయలు చెక్ అందజేశానన్న విషయం కూడా తెలుస్తుంది. ఇది ఏ పార్టీలోనూ లేదు, అది తెలుగుదేశం పార్టీలోనే ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పార్లమెంటు అధ్యక్షులుగా చాలా కీలకమైన పని. మనం అనుకుంటాం అంత ఈజీలే అనుకుంటాం, మిగతా పార్టీలో ఈజీనేమో, కానీ తెలుగుదేశం పార్టీలో ఏ పదవి తీసుకున్నా చాలా బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. బాధ్యతగా చేయకపోతే దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ తెలియజేసేది ఒక్కటే, యువకు ఒక పక్క పార్లమెంటు అధ్యక్షులుగా మేము వైట్ పేపర్స్ ఇస్తాం. వైట్ పేపర్లో మేము ఒక్కొక్క ఎమ్మెల్యేతో కూడా వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం. మీరు కూడా ఎవరు కావాలి, ఆ ఎన్నుకునే వ్యక్తి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ అనేది చాలా కీలకమైనది, అది మీరు అందరూ గుర్తుంచుకొని. ఎందుకంటే పలానోళ్ళు రికమెండ్ చేసినారు ఈ వ్యక్తిని అంటావో ఈ వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి అనే విషయాన్ని కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఐవీఆర్ఎస్ కాల్ పెడతారు. ఐవీఆర్ఎస్ కాల్ పెట్టినప్పుడు మనం కూడా సరైన క్యాండిడేట్ని మీరు ప్రతిపాదించండి. మరి మిగతా కమిటీల్లో కూడా మహిళలకు అవకాశం ఇవ్వండి, యువతకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే 40% తగ్గకుండా యువతకు ఇవ్వాలి, మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు రాబోయేది ఇప్పుడు ఆల్రెడీ మనం అధికారంలోకి రాగానే చాలామందికి చాలా పదవులు ఇచ్చాం. ఒక పక్క కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం, డైరెక్టర్లు ఇచ్చాం, మార్కెట్ యార్డ్ ఇచ్చాం, సింగిల్ విండోలు ఇచ్చాం. అదేవిధంగా స్థానికంగా ఎవరికి చాకరైన ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్ డీలర్లు కావచ్చు, అనేక పదవులు కూడా ఇచ్చాం, ఇంకా ఇస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ అనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే తిరుపతి నిండుగా యూనివర్సిటీలే, కానీ రాజకీయ నాయకులు తయారు చేసే యూనివర్సిటీ మన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నోళ్ళు కూడా అది తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న పోయిన వారే ఈరోజు పార్టీని చూసుకొని నిధులుగా మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడి నుంచి పోయిన వారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇన్ని పదవులు ఇస్తున్నాం, మళ్ళీ కూడా పదవులు ఇస్తాం. ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నాకు కూడా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారని నేను అనుకోలేదు, నమ్ముతారో లేదో. నేను ఒక బీసీ సామాజిక వర్గం చెందిన దాన్ని. మా తండ్రి గారు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు. మా కుటుంబంలో అంతేనేమో, ఇంకా రాజకీయంగా మేము రాలేమన్నాం. కానీ నేను పడిన కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, నారా లోకేష్ బాబు గారు గుర్తించి నాకు ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఒక బీసీ శాఖకు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్కి ఒక మంత్రిగా అవకాశం ఇచ్చారంటే నేను ఒక సామాన్యమైన కార్యకర్త అన్న విషయాన్ని మీకు తెలియజేసుకోండి. ఇలాంటి ఎమ్మెల్యే అవకాశాలు చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎవరిని వారు గుర్తించే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పనిచేసిన వాళ్లకు న్యాయం చేస్తుంది. కాబట్టి మనం సమిష్టి కృషి, ఇందాక పెద్దలు చెప్పారు పులివెందుల ఎన్నికల గురించి, సమిష్టి కృషి చేస్తే పులివెందుల బిడ్డ, నేను పులివెందుల పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళకి పులివెందులో కూడా డిపాజిట్లు రాలేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలు వెళ్ళి ఓటేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలిసింది. ఈరోజు మనలో అందరితో కూడా ఈరోజు మనం ఛాలెంజ్గా తీసుకోవాలి.
ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి సమిష్టిగా మనం కృషి చేస్తే అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం గిఫ్ట్ ఇవ్వాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మామూలుగానే పెద్దలు చెప్తూ ఉంటారు, బెల్లం ఉంటే ఈగలు వాళ్తాయని. మరి మన కూటమే మన బెల్లం. కాబట్టి మన కూటమిని మనం పటిష్టంగా మనం కాపాడుకోవాలి. మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. కాబట్టి మనం అందరం సమిష్టి కృషి చేయాలి అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారో, మరి ఈరోజు కూడా కార్యకర్తలు లీడర్లు అందరితోనూ కూర్చోండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి, ఎమ్మెల్యేలతో ఇండివిజువల్గా మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. తర్వాతే మనం డిసైడ్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీ అరాచకాలు మనం అందరం చూసాం, ఎదుర్కొన్నాం. అందరూ నా మీద కూడా 24 కేసులు పెట్టారు. ఎవ్వరి మీద కేసు వదల్లా. మనం కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలా. మనం ఎవరు రబ్బరబ్బా నరుకుతామని చెప్పలా. వాళ్ళ కార్యకర్తనే కారు కింద తొక్కుంటూ పోతామని చెప్పలా. ఈడ్చిపడేశారు మానవత్వం లేనివారు. ఈరోజు మనం ఎందులోనూ రెచ్చిపోకుండా వాళ్ళు రబ్బరబ్బ నరుకుతామంటే మనం అభివృద్ధి పైన రెచ్చిపోతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం, ఉపాధి చూపిస్తున్నాం, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది డిస్కస్ జరగాలి. ఇందాకే చెప్పారు పెద్దలు, 14-19లో మనం అభివృద్ధి చేశాం కానీ చెప్పుకోలేదని. కానీ అబద్ధాలు కోరు, అబద్ధాలు చెప్పుతూ నేను బడుగుబడిన వర్గాల బిడ్డని, నేను బడుగుబడిన ముద్దు బిడ్డని అని చెప్పి అందరిని ఎత్తిన చేయబెట్టి రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ 11 రెడ్డికి మొన్న 11 నామినేషన్లు ఒంటిమింట్లో పడ్డాయి, పులివెందుల్లో 11 నామినేషన్లు పడ్డాయి. మరి ఆయన సీట్లు కూడా 11కే పరిమితాయి. ఆ 11 కూడా రాకుండా ఉండాలంటే మనం అంతా సమిష్టిగా కృషి చేయాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. మనం స్థానిక ఎన్నికల్లో పులివెందుల్లోనే మనం స్థానికంగా జెడ్పీటీసీ గెలిచామంటే ఇంకా పెద్ద ఇష్యూనే కాదు. కాబట్టి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చర్చ జరగాలి. ఈరోజు ఎంత ఫైనాన్షియల్ బర్డన్ అయినా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం మనం చేస్తున్నాం. దగ్గరలో కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం, మరి అదేవిధంగా హౌసింగ్ ఇస్తున్నాం. మరి ఏదైతే మనం మాట చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు అన్నాం, మనం 20 లక్షల ఉద్యోగాలు కూడా తెస్తున్నాం. మరి లోకేష్ బాబు గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి మనకి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. మరి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరందరూ కోరుకున్న ప్రెసిడెంట్నే మేము కూడా ఎన్నిక చేపడతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి మీ అందరి అభిప్రాయాలు మేము ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడతాం. మీరు భోజనం చేసిన తర్వాత మీరు మాకు ఒక పేపర్ రూపంగా ఇస్తే అది మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం.